అవినాష్ అండ్ నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం హానర్ MagicBook X14 రివ్యూ మనం రీసెంట్గానే అన్బాక్సింగ్ చేసాం సేల్ టైంలో. సో చాలామంది ఫాస్ట్గా రివ్యూ పెట్టానని అడుగుతున్నారన్నమాట. అప్పుడు పర్చేస్ చేయని వాళ్ళు ఇప్పుడు కూడా పర్చేస్ చేయొచ్చు కాబట్టి తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను క్లియర్గా నా ఎక్స్పీరియన్స్, నేను స్ట్రెస్ టెస్ట్ చేసి రెగ్యులర్ బేసిక్ యూస్ చేసి మల్టీ టాస్కింగ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో మోస్ట్లీ నేను పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. ఒకవేళ మీకు రిమైనింగ్ థింగ్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ ల్యాప్టాప్ గురించి అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది మన ఛానల్లో, ఇక్కడ కార్డ్స్లో అండ్ వీడియో ఎండ్ స్క్రీన్లో వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్లీ ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసాక మాత్రం ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో నేను మోస్ట్లీ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడతాను. సో ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి మనకి CPU i5 12450H అయితే యూజ్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయగానే నాకు ఇది పర్చేస్ చేయడానికి రీజన్ ఈ ప్రాసెసరే అండ్ ఎక్కువగా దీని మీద టెస్టింగ్కి కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ ప్రాసెసర్. ఎందుకంటే H సిరీస్ ప్రాసెసర్ పర్టికులర్గా 12450H అండర్ 65,000లో ఏ బ్రాండ్ కానీ ఏ ల్యాప్టాప్లో కానీ లేదు. కేవలం రెడ్మీ నోట్బుక్ 120లోనే ఉందన్నమాట, ఎంఐ నోట్బుక్ 120. అంతకు మించి వేరే దాంట్లో లేదు. 60,000 ఇప్పుడు ఎవ్వరు కూడా ఆఫర్ చేయలేరు యాజ్ ఆఫ్ నో, మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. సో అట్లాంటిది వీళ్ళు ఏమైనా క్యాప్ చేశారా, పర్ఫెక్ట్ ఫుల్ పవర్ ఇచ్చారా, ఏమైనా థర్మల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాను కాబట్టి. సో ఫస్ట్ ఈ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో టోటల్గా మనకి 8 కోర్స్ ఉంటాయి, 12 థ్రెడ్స్ ఉంటాయి. సో దీని టీడీపీ నేను టెస్ట్ చేసిన రియల్ టైమ్ టెస్ట్లో మ్యాక్సిమం పవర్ రా వచ్చేసి మీకు 83 వాట్స్ వరకు అయితే పవర్ రా చేస్తుంది. ఎక్కడగా వీళ్ళు మేజర్గా క్యాప్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. ఇది ఒక మంచి విషయం. 45 వాట్ టీడీపీ వరకు మీకు బాగానే ఎప్పుడు రెగ్యులర్గా మీకు పవర్ రా చేస్తుంది. బేసిక్గా మీకు పవర్ రా అనేది మామూలు యూసేజ్లో మీకు 23 నుంచి 30 మధ్యలో బేసిక్గా ఉంటుంది. ఒకవేళ హెవీ కావాలన్నప్పుడు ఎక్కువ పవర్ డ్రా అయితే చేస్తుంది, అక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక ఇందులో వచ్చేసి ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ బెంచ్ మార్క్స్ చెప్తాను, ఆ తర్వాత నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తాను. బెంచ్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటే పీసీ మార్క్ 10 అంటే బేసిక్గా ఒక ఎంప్లాయీ కానీ ఒక స్టూడెంట్ కానీ యూజ్ చేసే అన్ని టాస్క్లు పర్ఫామ్ చేస్తుంది. లైక్ ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ వర్క్స్ అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్, వెబ్ బ్రౌజింగ్, నార్మల్ టెస్టింగ్, మల్టీ టాస్కింగ్, అవన్నీ జూమ్ మీటింగ్ లాంటివి, ఇట్లాంటివన్నీ కాన్ఫరెన్స్ మీటింగ్ అన్నీ ఒకే దాంట్లో టెస్ట్ చేసి మనకి వీళ్ళు స్కోర్ అయితే ఇస్తారు. ఇందులో వచ్చేసి మనకి 5317 అయితే వచ్చింది, గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే మనం సినీ బెంచ్ R23 స్కోర్ చూసినట్టయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1656 వస్తే, మల్టీ కోర్లో 7642 వచ్చింది. అండ్ గీక్ బెంచ్ ఫేస్ స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో మనకి 1620 వస్తే మనకి 8489 మల్టీ కోర్లో వచ్చింది. ఓవరాల్గా బెంచ్ మార్క్స్ చూసినట్లయితే బెటర్ అయితే వచ్చాయి. అండ్ డే టు డే యూసేజ్లో నాకు ఎక్కడ మేజర్ ల్యాగ్స్ కానీ నాట్ ఈవెన్ పెద్ద ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా అప్ టు 10 ట్యాప్స్ మీకు ఎక్కడ ల్యాగ్ అవుతున్నట్లయితే అక్కడ నాకైతే అనిపించలేదు. సో పర్ఫార్మెన్స్ బాగుంది. మరి వాట్ అబౌట్ థర్మల్స్? ఎందుకంటే ఎస్ సిరీస్ ప్రాసెస్ యూజ్ చేశారు, స్లిమ్గా తీసుకొచ్చారు, అక్కడతో అయిపోదు కదా సంబరం. థర్మల్స్ మెయింటైన్ చేయాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ సిరీస్ ప్రాసెసర్ తీసుకొచ్చి థర్మల్స్ ఎవరైనా మెయింటైన్ చేస్తారు, బట్ ఎస్ సిరీస్ ప్రాసెసర్ తోటి థర్మల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నేను యూజువల్గా మేము స్టూడెంట్ ల్యాప్టాప్ నేను ఎప్పుడూ స్ట్రెస్ టెస్ట్ అనేది చేయనండి. ఉన్న వాస్తవం ఏంటంటే, ఎందుకంటే అంత హెవీ వర్క్లోడ్స్ మనం ఏమీ చెయ్యం స్టూడెంట్ ల్యాప్టాప్లో. ఒక స్టూడెంట్ కానీ, ఒక ఎంప్లాయీ కానీ, ఒక ఎవరైనా సరే బేసిక్ యూసేజ్కి. గేమింగ్ ల్యాప్టాప్లో మేము యూజువల్గా స్ట్రెస్ టెస్ట్ అనేది చేస్తాం. ఇందులో హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి అసలు ఎంతవరకు దీన్ని థర్మల్స్ అనేది కంట్రోల్లో ఉంది, CPU థ్రోట్లు అవుతుందా అని చెప్పేసి నేను స్ట్రెస్ టెస్ట్ అయితే చేశాను. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసి CPU అనేది ఒక 2 టైమ్స్ అయితే థ్రోట్లు అయింది. మోస్ట్లీ ఫస్ట్ టైం వచ్చేసి మీకు అప్ టు 96 degrees వరకు రీచ్ అయింది CPU అనేది, ఒక 3 minutes వరకు అప్పుడు థ్రోట్లైంది. అది కూడా అవుట్ ఆఫ్ 8 కోర్స్లో 4 P కోర్స్లో 1 P కోర్ మాత్రమే మీకు ఈ టెంపరేచర్ అయితే రీచ్ అయింది. రిమైనింగ్ అన్నీ కూడా అండర్ కంట్రోల్లో ఉన్నాయి, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ ఒక్కసారి వచ్చేసి మీకు ఒక 2-3 seconds మీకు 100 degrees అప్పుడు ఒక్కసారి రీచ్ అయింది. దట్స్ నాట్ అట్ ఆల్ ఏ మ్యాటర్, ఒక 2 to 3 seconds నా టెస్టింగ్లో. సో ఇవేవి కూడా పెద్ద విషయం కాదు. CPU థ్రోట్లు అయితే అబ్జర్వ్ అయితే చేసాం, ఒక 3 minutes వరకు అయితే CPU థ్రోట్లు అబ్జర్వ్ చేసాం. అది ఎప్పుడండి, స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు. యూజువల్గా అంత హెవీ టాస్క్లు మనం స్టూడెంట్ ల్యాప్టాప్లో చేయం, అది గుర్తుపెట్టుకొని మీకు చెప్పడానికి. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ టెస్ట్ చేశానో, స్ట్రెస్ టెస్ట్ చేశానో, అప్పుడు థర్మల్స్ అనేవి కొంచెం హెవీగానే ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ 3 minutes పక్కన పెడితే రిమైనింగ్ టైం అంతా కూడా మీకు యావరేజ్ చూసినట్లయితే ఎప్పుడు కూడా మీకు కరెంట్ ఏమంటారు థర్మల్స్ అనేది 69 degrees ఉంది, విచ్ ఈస్ వెల్కమింగ్ థింగ్. ఎందుకంటే అప్ టు 85 మీకు పెద్ద ఇష్యూ ఉండదు, 95 వరకు కూడా పోతాయి, బట్ వామ్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. 69 degrees అనేది, అది కూడా నేను ఎటువంటి ఏసీ కండిషన్ కాదు, రూమ్ టెంపరేచర్ అనేది సమ్మర్లో హెవీగా ఉంది, ఫ్యాన్స్ కూడా ఆన్లో లేవు. ఆ సిచ్యువేషన్లో నాకు 69 degrees అయితే ఉంది. నేను ఎప్పుడైతే ఆ టెస్ట్ చేసి వచ్చి వీడియో షూట్ చేయడానికి ఇక్కడ కూర్చున్నానో
ఇమీడియట్గా ఇక్కడ ల్యాప్టాప్ విత్ ఇన్ సెకండ్స్లో కూల్ అయిపోయింది 24 డిగ్రీ సెంటీగ్రేడ్లో. సో ఖచ్చితంగా విత్ ఇన్ ఏసీ కండిషన్ నో ఇష్యూస్ అండ్ ఫ్యాన్స్ ఉన్న పెద్ద ఇష్యూ ఉండదు. సమ్మర్లో మీకు లిటిల్ బిట్ వామ్ ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. నేను 69 డిగ్రీస్ అని చెప్పాను కదా, ఆ టైంలో కూడా నాకు ఈ కీబోర్డ్ అప్పర్ ఏరియాలో వామ్ ఫీలింగ్ కలిగింది, బాటంలో వామ్ ఫీలింగ్ కలిగింది. కొంచెం ఇన్ఫ్యాక్ట్ కొంచెం హీట్గానే అనిపించింది. దట్స్ బికాస్ ఆఫ్ సమ్మర్. అండ్ పైన ఉన్న థర్మల్స్ని బట్టి మీరు లోపల డిసైడ్ అవుతుంది. మ్యాక్స్ 69 డిగ్రీస్ 70 డిగ్రీసే ఉంటుంది లోపల. సో వామ్ ఫీలింగ్ అనేది నవ్ డేస్ ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్లో ఉంటుంది. ఎందుకంటే లోపల మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఎగ్జాస్ట్ హీట్ని బయటకు పంపించే ఏరియాలో ఆబ్వియస్గా హీట్ బయటకు వెళ్తుంటే ఆ ట్రావెలింగ్లో మెటల్ బాడీ కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ హీట్ వస్తుంది. అది థింగ్. కానీ మొత్తం మీకు మదర్ బోర్డ్ అంతా హీట్ అవుతున్నట్లు కాదు. ఎప్పుడైనా సరే థర్మల్స్ చూడాలంటే ఇంటర్నల్ థర్మల్స్ చూడండి, పైన ఎక్స్టీరియర్గా వామ్ ఉందా లేదనేది పెద్ద మ్యాటర్ కాదు. సో థర్మల్స్ విషయానికి వస్తే CPU అఫ్కోర్స్ థ్రోట్లు అయింది, చెయ్యకూడని టెస్ట్ చేసి మేము థ్రోటల్ చేసాం. యూజువల్గా మీకు బేసిక్ యూసేజ్లో థ్రోటల్ అయితే అవ్వదు. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది 12450H ఫుల్ ఫ్లెచ్డ్గా పనిచేస్తుంది. నామకే వాస్తే అయితే కాదు, వీళ్ళు పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం వెబ్ కెమెరా క్వాలిటీ మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి 720p వెబ్ కెమెరా యూజ్ చేశారు. వెబ్ కెమెరా క్వాలిటీ ఈ లైటింగ్ కండిషన్లో మీకు ఏదైతే వీడియో షూట్ చేస్తున్నానో ఈ లైటింగ్ కండిషన్లోనే మీకు ఇట్లాంటి బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇంకాస్త ఇంప్రూవ్ చేశారనుకోండి బాగుండేది. ఇది ఒక్కటైతే నాకు ఎనాయింగ్ థింగ్ అనిపించింది. వెబ్ కెమెరా క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. అండ్ ఆ తర్వాతకి ర్యామ్ విషయానికి వస్తే నేను స్ట్రెస్ టెస్ట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసింది మ్యాక్స్ 97 to 98% ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే ఇది 8GB వేరియంట్. మీరు ఇఫ్ ఇన్ కేస్ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలంటే ఎస్పెషల్గా హానర్ మ్యాజిక్ బుక్ బెటర్గా వచ్చి 16GB, ఎందుకంటే ఇందులో అప్గ్రేడబిలిటీ ఆప్షన్ లేదండి. ర్యామ్ అనేది మీరు ఖచ్చితంగా ఏదైతే తీసుకుంటారో అదే ఉంటుంది. సో దట్స్ వై ఒక 3000 ప్రైస్ డిఫరెన్స్ కాబట్టి బెటర్గా వచ్చి 16GB వేరియంట్. అండ్ ర్యామ్ ఏదైతే యూజ్ చేస్తారో LPDDR4X ర్యామ్ అనేది వెరీ పవర్ఫుల్ ర్యామ్, 4266 MHz అయితే ఉంటుంది. సో క్లాక్ స్పీడ్లో కూడా మీకు ఎక్కడ ఫ్రీక్వెన్సీలు కూడా ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ 512GB SSD స్టోరేజ్తో వస్తుంది. కావాలంటే మీరు దీన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అండ్ Windows 11తో వస్తుంది, Wi-Fi 6తో వస్తుంది. రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది. అప్గ్రేడబిలిటీలో చెప్పాను కదా, ఓన్లీ SSDకి ఉంటుంది కానీ ర్యామ్కి అయితే ఉండదు. అండ్ ఇక మెయిన్ థింగ్ బ్యాటరీ బ్యాకప్. ల్యాప్టాప్ అంటే బ్యాటరీ బ్యాకప్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 60 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో ఇనీషియల్గా నాకు అది కూడా డౌట్ ఉండే, S సిరీస్ ప్రాసెసర్ తోటి బ్యాటరీ బ్యాకప్ వీళ్ళు క్లైమ్ చేయడం ఏకంగా 12 hours పిచ్చి పట్టిందా అనుకున్నాను. బట్ ఆఫ్టర్ టెస్టింగ్ దే ఆర్ రైట్. వాళ్ళు ఏమంటున్నారంటే 12 hours క్లైమ్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను 12 hours అయితే రాదండి, దట్ ఈస్ ఫర్ షూర్. నా టెస్టింగ్లో బేసిక్ వెబ్ బ్రౌజింగ్ అండ్ కేవలం యూట్యూబ్లో వీడియోస్ వాచింగ్కి మాత్రమే టెస్టింగ్ నేను చెప్పే రిజల్ట్స్ అనేది నాకు 8 to 9 hours అయితే వచ్చింది. సో 8 to 9 hours అంటే మీకు ఈజీగా ఒకవేళ హెవీ వర్క్లోడ్ చేస్తే మోర్ దాన్ 6 hours వస్తుంది. బేసిక్ ఓన్లీ వీడియో ఎడిటింగ్ చూస్తే మీకు 9 hours పైన వస్తుంది. సో వీళ్ళు క్లైమ్ చేసిన 12 hours అయితే రాదు, కానీ ఈజీగా 70 to 80% వాళ్ళ క్లైమ్లో మాత్రం ట్రూ అయితే అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే యూజువల్గా HP పెయిలిన్ కానీ డెల్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 4 to 5 hours అయితే వస్తాయి. బట్ ఇంత బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా వెల్కమింగ్ థింగ్. సో బ్యాటరీ బ్యాకప్ విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక రిమైనింగ్ థింగ్ మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్లో చెప్పాను, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీకు ఫ్లెక్స్లో ఇష్యూ లేదు. అండ్ మీకు ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. వెయిట్ కూడా 1.4 kgs వెయిట్ ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది, స్లిమ్గా కూడా ఉంటుంది. అండ్ లుక్స్ పరంగా మాట్లాడుకుంటే మనకి బెజల్స్ ఏవైతే ఉన్నాయో 3 sides కూడా వెరీ స్లిమ్ బెజల్స్ ఉంటాయి. వెరీ స్లిమ్. ఇన్ఫ్యాక్ట్ నా రియల్మీ బుక్ అంటే స్లిమ్గా ఉంటాయి. టాప్లో కూడా లిటిల్ బిట్ చిన్న అయితే ఉంటుంది, బాటమ్ కూడా లిటిల్ బిట్ చిన్న అయితే ఉంటుంది. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ క్వాలిటీ వెరీ గుడ్ ఎనఫ్. అండ్ కీబోర్డ్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. కీస్ క్వాలిటీ కానీ కీ ట్రావెల్ కానీ ఎక్సలెంట్ అయితే ఉంది. ఎక్కడ కూడా నాకు ఇష్యూ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇక మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి 14 inches IPS డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. ఫుల్ HD డిస్ప్లే క్వాలిటీ కానీ బ్రైట్నెస్ కానీ మీకు పిక్సెల్ డెన్సిటీ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. కొంచెం లిటిల్ బిట్ వార్మర్ టింట్ అయితే ఉంటుంది, కూల్ టింట్ అయితే ఉండదు, వార్మర్ టింట్ ఉంటుంది. TUV సర్టిఫైడ్ ఉంటుంది, యాంటీ గ్లేర్ డిస్ప్లే, నో ఇష్యూస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు 16 inches డిస్ప్లే కావాలనుకుంటే ఇందులోనే మీకు X16 ఉంటుంది విత్ సేమ్ స్పెసిఫికేషన్స్. X16 ఉంటుంది అండ్ 16 inches డిస్ప్లేతో వస్తుంది. ఇది 14 inchesతో వస్తుంది. ఇది నార్మల్ కీబోర్డ్తో వస్తుంది. అది ఫుల్ సైజ్ కీబోర్డ్, అంటే నంప్యాడ్ కూడా డెడికేటెడ్గా ఉంటుంది. అదే డిఫరెన్స్. మీరు కావాలనుకుంటే దానికి కూడా వెళ్ళొచ్చు, ఒక 2000 డిఫరెన్స్ అంతే. బిగ్గర్ స్క్రీన్ వస్తుంది, ఫుల్ సైజ్ కీబోర్డ్ వస్తుంది. ఇది ఓవరాల్గానే మేము దీన్ని పర్చేస్ చేయొచ్చా? ఎస్, 100%. కన్సిడరింగ్ పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, డిజైన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. వన్ అండ్ ఓన్లీ డౌట్ ఎవ్రీ పర్సన్కి ఉండేది హానర్ బ్రాండింగ్ అండ్ సర్వీస్. సో సర్వీస్ విషయానికి వస్తే నేను HP, లెనోవో, డెల్ అంత బెటర్ సర్వీస్ ఉంటుందని అయితే నేను 100% చెప్పలేను. ఖచ్చితంగా మీకు ఇష్యూ వస్తే మీరు మెట్రో సిటీస్కి అయినా ట్రావెల్ చేయాలి, లేదంటే ఆన్సైట్ వారంటీ కోసం వెయిట్ చేస్తే మీకు ఒక 2-3 days డిలే అవుతుంది. ఖచ్చితంగా ఆ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే 2-3 days మినిమం మీకు డిలే అవుతుంటుంది. ఇది ఎప్పుడు అనేది మాత్రం మీ బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇష్యూ వస్తే విల్ ఫేస్ ఏ ప్రాబ్లం 100%.
ఒకవేళ మీరు మెట్రో సిటీస్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలి. ఆ తర్వాతకి నో ప్రాబ్లమ్స్. ఇష్యూ రాకపోతే మాత్రం దీనికంటే బెస్ట్ ల్యాప్టాప్ మీకు ఏది దొరకదు. ఇష్యూ వచ్చినప్పుడు మేము ట్రావెల్ చేస్తాంలే అన్న, నా ల్యాప్టాప్లో రాదు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే నేను ట్రావెల్ చేస్తాను, 1 డే ట్రావెల్ చేసైనా సరే నా ల్యాప్టాప్ బాగా చేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. దానికోసం నేను పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ కాను అనుకునే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఎస్పెషల్గా ఎవరైతే మొన్న సేల్స్లో 39,000 40,000 మన లింక్స్ ద్వారా పర్చేస్ చేశారో, నేను చాలామంది పర్చేస్ చేశాను, చూశాను. మీరు చాలా లక్కీ ఫెలోస్ ఖచ్చితంగా. సో బెటర్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ అండర్ 40,000లో మీరు అసలు చంపేశారు. బెస్ట్ డీల్ అది మీకు. అండ్ ఇప్పటికి కూడా 49,000కి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, ఎక్సెప్ట్ సర్వీస్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. దీన్ని కొట్టే ల్యాప్టాప్ అయితే లేదు, అదైతే చెప్పగలను. అండ్ ఎవరైతే మొన్న సేల్స్లో పర్చేజ్ చేశారో సర్వీస్ గురించి ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది, మీరు ఈ వీడియో చూస్తూనే ఉంటారు, ఎందుకంటే కొన్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. మీ ఎక్స్పీరియన్స్, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూ వచ్చి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్తే ఏమైనా ఇష్యూ అయిందా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి సర్వీస్ సెంటర్ మీద, అండ్ ఇష్యూ ఏమి రాకపోతే రాలేదనేది కూడా మెన్షన్ చేయండి. ఎంతమందికి ఇష్యూ వచ్చింది రాలేదనేది కూడా తెలుస్తుంది కాబట్టి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది ఎస్పెషల్లీ ఇట్లాంటి కంపెనీస్ మీద సేల్స్ ఇంపాక్ట్ అయితే చేస్తే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మన వాళ్ళు పర్చేస్ చేసే వాళ్ళు ఒకసారి కామెంట్స్ చెక్ చేసుకుంటారు. నీ మోస్ట్లీ ఎవరన్నా ఈ ల్యాప్టాప్ గురించి కామెంట్ చేస్తే నేను పిన్ చేస్తాను. ఆ పిన్ చేసిన కామెంట్లు మన సబ్స్క్రైబర్స్ చదువుతారు. ఏ ఇష్యూ లేకపోతే వాళ్ళు ఆరామ్సే పర్చేస్ చేస్తారు. ఇష్యూ ఉంటే మాత్రం అలర్ట్ అవుతారు, అట్లీస్ట్ మీ ఏరియాలో ఏమైనా ఇష్యూ ఉందనుకుంటే. సో ప్లీజ్ కామెంట్ అండ్ మీ రివ్యూ కూడా షేర్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ల్యాప్టాప్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. నేను థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.